హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంది చెస్ట్ డే అనమాట. యాక్చువల్లీ నాకు జిమ్ వెళ్ళడానికి అసలు ఈరోజు ఓపిక లేదు, కానీ నేను మీకోసం వెళ్తున్నా. నీకు చూపించాలి కదా ఏమేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అనేది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్ అబ్బా. ఏందబ్బా ప్లీజ్. ఓకే, ఇంకా మనం జిమ్లోకి వెళ్ళిపోదామా? నేను ఎప్పుడు బెంచ్ ప్రెస్తోనే స్టార్ట్ చేస్తాను నా చెస్ట్ వర్కౌట్ని. నేను 60 kgsతో స్టార్ట్ చేశాను. ఐ థింక్ 10 or 12 reps. నేను లెక్క పెట్టుకోలే, సపరేట్ రికార్డ్ చేస్తున్నా. సారీ ఏమనుకోద్దండి, ఎందుకంటే జిమ్లో సాంగ్స్ ఉంటాయి కదా, సో సాంగ్స్ వల్ల నాకు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా సపరేట్గా రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంకా మైక్ కొనలేదబ్బా. మైక్ కొనేదానికి లెక్క లేదబ్బా, లెక్క. ఓకే, తర్వాత మనం వెళ్ళిపోదాం ఫ్లైస్కి. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫుల్ లోడ్ చేసి కొడతాను. యాక్చువల్లీ అలా కొట్టద్దు అని చెప్పి చాలామంది చెప్పారు, కానీ నాకు ఫుల్ లోడ్ లేకపోతే నాకు అసలు వెయిట్ ఉన్నట్లనే అనిపించదు. సో నేను ఫుల్ లోడ్తోనే ఎప్పుడు చేస్తాను. ఐ థింక్ 10 reps ఏమో వచ్చాయి దీంట్లో. యా, ఇట్స్ నైస్ పంప్ అయింది, బాగా పంప్ అయింది నాకు చెస్ట్. నెక్స్ట్ మనం డిక్లైన్ డంబుల్ ప్రెస్కి. యా, నేను ఇక్కడ 20 kgs తీసుకున్నాను. నాకు డిక్లైన్ డంబుల్ ప్రెస్ అంటే నిజంగా లిటరలీ నాకు స్టార్టింగ్లో అసలు ఫీల్ అయ్యేవాడినే కాదు నేను చెస్ట్ని, కానీ ఈ మధ్యకాలంలో నేను చాలా హెవీగా ఫీల్ అవుతున్నా. డిక్లైన్ డంబుల్ ప్రెస్ మాత్రం డోంట్ మిస్ బడి, అసలు సూపర్ వర్కౌట్ తెలుసా. ఇది ఎక్సలెంట్గా పడుతుంది అసలుకి లోవర్ చెస్ట్కి. యాక్చువల్లీ డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇంతకంటే నేనేం చెప్పలేను. ఓకే, ఎక్కడ ఎల్లో కలర్ షర్ట్ వాడు అల్లర్నా కొడుకువాడు. ఇంకా మనం వెళ్ళిపోదాం కేబుల్కి. యాక్చువల్లీ నాకు ఈ కేబుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకు తెలియదు. నేను ట్రైసెప్ అంతా కేబుల్లోనే చేస్తా. చెస్ట్ వస్తే చెస్ట్లో 3 వేరియేషన్స్ నేను కేబుల్లోనే చేస్తాను. యాక్చువల్లీ అంత ఇష్టం నాకు కేబుల్ అంటే. అది ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాదు. చాలామంది ఏం చెప్తారంటే కేబుల్ అంత పంప్ కాదు, అది ఇది అని చెప్తారు, కానీ నాకు చాలా బాగా పంప్ అవుతుంది. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్ అబ్బా. అసలుకి నిజంగా పిచ్చ పగిలిపోతుంది అట్లే చెస్ట్కి.